కుంకుడు చెట్టు కింద గింజలు రాలితే అవి దూరంగా వెళ్ళవు, మళ్ళీ వేరు దగ్గరికి వెళ్ళిపోతాయి. అంకోలం నిజ బీజ సంతతికి ఎందుకు వెళ్ళాయి? గాలి వీయడం వల్ల వెళ్ళాయి. ముందు అలాగ మనం ఇతరుల బలవంతం వల్ల దేవాలయానికి వెళ్ళినా పర్వాలేదు, ఇతరుల బలవంతం వల్ల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా పర్వాలేదు. ఏం కూర్చుంటావయ్యా ఇంట్లో కాస్త కాలక్షేపం ఉంటుందిరా అంటే వచ్చినా పర్వాలేదు. మీ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళినా పర్వాలేదు, ఎలాగో అలా వెళ్ళు అంటే ఎవరి బలవంతం వల్ల వెళ్ళు, ఏం పర్వాలేదు, వెళ్ళు. ముందు గాలి తోసింది వెళ్ళాయి. తర్వాత స్టెప్ పెట్టే ఉంటుంది తెలుసా? అయస్కాంతోబలం సూచిక. అయస్కాంతం ఉంది, దాని ముందు సూది పెట్టాం, దాన్ని సూదిని గంటాలి. అక్కడ కూడా అయస్కాంతం దగ్గరికి పంపించాలి, కానీ పూర్తిగా పంపక్కల, కొంతవరకు పంపితే చాలు, మిగిలింది అయస్కాంతం లాక్కుంటాం. ఇలా మనం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, భగవంతునికి మనస్సును అర్పించడం బలవంతంగానైనా ముందు అలవాటు చేస్తే తర్వాత కొన్నాళ్ళకి ఏమనిపిస్తుందంటే అదే బాగుంది కదా, అదే బాగుంది కదా, ఇంట్లో కూర్చుంటే ఏం బాగుంది, తగాదాలు తప్ప అక్కడ ఏదో మంచి కార్యక్రమం జరుగుతుంది, భజన జరుగుతుంది.